గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం పేరట ఎవరు కూడా దొడ్డు బియ్యం తినేవారు కాదు. ఆ దొడ్డు బియ్యం పేరట టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ పాల్పడేది. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రకి, కర్ణాటకకి మన బియ్యం సరఫరా అయ్యేది. సో దాన్ని అరికట్టడమే కాకుండా పేదవాడు కడుపుండా భోజనం తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చాం. రేషన్ కార్డులు ఇచ్చాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడికి జీవితకాల ఆశ. ఒక ఇల్లు కట్టుకోవాలి సొంతంగా, ఒక ఇంటివాడు కావాలని ప్రతి పేదవాడు కళ్ళగంటాడు. డబుల్ బెడ్రూమ్ పేరట ఎన్నో ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నాడు కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్ ప్రతి మీటింగ్లో డబుల్ బెడ్రూమ్ చెప్పేది. అల్లుడొస్తే ఎక్కడ వంటాడు, బిడ్డొస్తే ఎక్కడ వంటది, ఇట్లా రకరకాలుగా చెప్పి ఊరడించి ఆయన ఇచ్చిన ఇళ్ళ సంఖ్య ఎంత, వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత, అట్టర్ ఫ్లాప్ అయింది ఆ స్కీమ్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున రూపాయలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకొని పోతున్నప్పుడు వ్యక్తపరుస్తున్న ఆనందం ఇలా కాంగ్రెస్ పాలనని అద్దం పడుతుంది. దాంతోపాటు రకరకాలుగా అంటే రైతు ఇందిరమ్మ ఇల్లు అంటే గుర్తొస్తుంది. ఇటీవల కాలంలో ఖమ్మంలో ఒక మహిళ మాట్లాడుతుంది, ఆ వీడియో మీ దృష్టి కూడా వచ్చింది. వాళ్ళంతా పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో చదువుతున్నారు అని చాలా ఆమె ఆనందంగా చెప్పి, మీరు చెప్పే ఆనందం అదేనా? అనర్హులుగా మనం వాళ్ళని భావించాలా, అర్హులుగా భావించాలా? మానవ తప్పిదాలు ఏదో ఒక చోట జరుగుతాయి. ఇప్పుడు 4.5 లక్షలు ఇండ్లు ఇచ్చినప్పుడు ఒకటో అరో అలాంటి కింది స్థాయి అధికారులను తప్పిదం చేస్తే దానికి ప్రభుత్వాన్ని ఎట్లా ఆపాదిస్తాం? స్కీమ్ గొప్పతనం గురించి ఆలోచించాలి కానీ కింది లెవెల్లో జరిగే చిన్న చిత్కర సమస్యల గురించి మాట్లాడితే ఎట్లా అవుతుంది? అది నేను చూడలేదు వీడియో, కానీ ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదం జరుగుతుంది. సో ఇళ్ళ సంక్షేమంతో పాటు రైతులు ఇలా ఇవన్నీ కూడా ఎందుకు ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే కేసీఆర్ మా మీద నెత్తిన పెట్టిపోయినటువంటి 8 లక్షల చిల్లర కోట్ల అప్పు ముబ్బడిగా అప్పులు తెచ్చారు. మన కెపాసిటీకి మించి కట్టే కెపాసిటీ లేనప్పుడు ఇప్పుడు ఒక లోన్ తెచ్చుకోవాలంటే మనం ఒక బ్యాంక్కి వెళ్తే మనం ₹1,00,000 లోన్ అడిగితే మన కట్టే కెపాసిటీ ఉందా లేదా, దానికి ఏ రకంగా దానికి కడతారని ఇవన్నీ ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడము లోన్లు తెచ్చింది. 10 ఏళ్ళైనా అప్పులతోనే రాష్ట్రం నడిపించాడు. ఫలాయనం చిత్తగించాడు. ఇలా ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఇలా మనం కడుతున్నాం. ఆయన వదిలేసిపోయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనం ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మనం ఇచ్చాం. ఆరోగ్యశ్రీ మిగిలినటువంటి చెక్కులు మనం ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వాల